గట్టి చెప్పండి. హలో గురు ప్రేమ కోసం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు శ్రావణ్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తమ్ముని చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. చాలా రోజుల తర్వాత నేనైతే ఏడుపాయలకైతే వెళ్ళబోతున్నాను అనమాట. ఏడుపాయల వనదుర్గ భవానీమాత టెంపుల్కి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో కమాన్ కూడా వచ్చేసింది. ఇదే అనమాట ఏడుపాయల కమాన్. లోపలికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసరికి రష్ అయితే చాలా ఉంది. రష్తో పాటు ఎండ కూడా చాలా ఉందన్నమాట. చూసారా ఇక్కడ ఎంత మంది ఉన్నారో. టెంట్స్ వేస్తున్నారు, దావత్లు చేస్తూనే ఉన్నారనమాట. సమ్మర్లో అయితే ఇలా అన్ని దావత్లు అయితే కంప్లీట్ చేసుకుంటారు కదా అందరూ. సో అందుకే రష్ కూడా ఎక్కువగా. ఏడుపాయలకు రాగానే నాకు మేడారం జాతర గుర్తొచ్చింది. ఎందుకంటే నేను రీసెంట్ గానే మేడారం జాతరకి వెళ్ళినా కదా. అంటే ఆ జాతర తర్వాత మళ్ళీ ఇప్పుడు జాతర అంటే ఏడుపాయలకే వచ్చిన నేను. అందుకే అక్కడ వెళ్తేనేమో మేడారంకి వెళ్తేనేమో ఏడుపాయలు గుర్తొచ్చింది. ఇప్పుడు ఏడుపాయలకు వస్తేనేమో మేడారం గుర్తొస్తుంది. ఎండ అయితే చాలా ఉంది. పార్కింగ్ ఏరియాస్ కూడా ఇక్కడ లేకుండే. ఎక్కడో అలా ఇలా కార్ అయితే పార్క్ చేసేసి టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. వీళ్ళైతే లోపల కూర్చున్నారు, చాలా అలసిపోయారు. ఎండకైతే మా తాత అయితే టవాల్ కట్టుకుంటున్నాడు. మళ్ళీ నేనేమో అనేసరికి మళ్ళీ తీసేస్తున్నాడు అనమాట. అంతే ఇక గర్ల్స్కి స్కార్ఫ్ వెళ్ళానో ఇక మా తాతక టవాలన్నమాట. ఇక దాన్ని వేసేసుకున్నాడు బాగా ఎండ కొడుతుందని చెప్పి. చాలా డేస్ అయింది నేను ఏడుపాయలకు రాక. ఇక్కడికి వచ్చేసరికి చాలా కొత్తగా అనిపించింది నాకు. అంటే ఈ రోడ్ నేను ఎప్పుడు చూడలేను, అంటే ఈ వే నుంచి నేను ఎప్పుడు రాలేను. ఇక్కడ షాప్స్ అవి ఇవి అన్ని కనిపించేసరికి కొత్తగా అనిపించింది నాకు. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఎంత ఎండ కొట్టినా అదేం తెలుస్తలేదు అనమాట. వీడియోస్ తీసుకుంటే క్లియర్గా వస్తున్నాయి కదా. ఫేస్ కూడా మంచిగా షైనింగ్ వస్తుంది మేకప్లో ఎండకి అని చెప్పి బ్లష్ అవుతూనే ఉన్నా నేను. కానీ రిటర్న్ వచ్చినప్పుడు ఉంది అసలు ఎట్లా అయిపోయాయో మా ఫేసెస్ మీరు చూడండి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. దగ్గరకైతే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసాక ఇక్కడ బోనాలు తీస్తున్నారు, సంథింగ్ ఏదేదో జరుగుతుందన్నమాట ఇక్కడ. సో ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. మా నానమ్మకైతే ఈ ఎండలో చాలా ఇబ్బంది అవుతుంది, నడవలేకపోతుంది పాపం. అయినా కానీ దేవత దర్శనం కోసం అయితే అలా మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తుంది మా నానమ్మ ఇక్కడ. సో సమ్మర్ కదా, ముందే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్తే భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ టెంట్స్ లాగా అరేంజ్ కూడా చేశారు ఇక్కడ టెంపుల్ దగ్గర. సో ఇందులోకి రాగానే ఎక్కువ వేడి ఏం లేదు, కొంచెం కూలే అనిపించింది. ఎంత వేడి ఉన్నా మన లెగ్స్ కాలకుండా అలా కంఫర్ట్ ఉంటే సరిపోతుంది. ఇక టెంపుల్స్ అన్నప్పుడు ఎట్లాగో వేడి ఉంటుంది కాబట్టి మనమే అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడైతే కాళ్ళు వాష్ చేసేసుకున్నాం. తర్వాత అయితే ఇలా ప్రత్యేక దర్శనం అయితే వెళ్తున్నాం అనమాట, తొందరగా అయిపోతుందని చెప్పి. ఇంకోసారి ధర్మ దర్శనం కూడా ఉంది, కానీ ఇలా వేడిలో మనం అంతా నిలబడలేము. ఇప్పటికే ఫుల్ వేడైపోతుంది అనమాట. నేను ఇలా వీడియో రికార్డ్స్ చేద్దామని చెప్పి ఇలా వీడియో వ్లాగ్ తీస్తూ ఉంటే కూడా ఫోన్ అసలు ఫుల్ హీట్ అయిపోయింది. ఎంత ఘోరంగా అంటే అసలు పేలిపోతుందేమో అనిపించింది, అంత హీట్ అయిపోయింది. వ్లాగ్ చేద్దామని ఇలా రికార్డ్ చేస్తే కూడా రికార్డ్ అవ్వట్లేదు. ఇక మెల్లగా ఫోన్ని కూల్ చేసి దాన్ని కొద్దిసేపు అలా కర్చీఫ్లో పెట్టేసి అలా లేని తంటాలైతే పడ్డామన్నమాట మొబైల్ కూల్ కావడానికి. అందుకే మా మమ్మీ డాడీ అందరు వెళ్ళిపోయారు. లాస్ట్కి నేను, శ్రావణ్, మా తాత మాత్రమే ఉండే అనమాట. అలా కొద్దిసేపు బయటే నిలబడ్డాం మేము, ఫోన్ కూల్ అయ్యేంత వరకు ఉండి. తర్వాత అయితే ఇలా మెల్లగా వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ నా ముందు ఆల్రెడీ అక్కడ లైన్లో ఉన్నారు మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు. మేమైతే మెల్లగా వచ్చినాం, శ్రావణ్, నేను, మా తాత.
అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత అయితే ఇలా హారతి తీసుకొని అయితే బయటకు వచ్చేసినాం. పూజారి గారు అయితే మాకు ఇలా పూలమాల ఇచ్చాడనమాట. అందుకే మేము ఇలా ఇద్దరం వేసుకొని అయితే బయటకు వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వెళ్తున్న లైన్లోనే ఇక్కడ శ్రావణ్కి అయితే సత్తాయిస్తున్నారు అనమాట. ఏదో ఒక్కరికి ఇస్తున్నారని తీస్తే చాలా మంది వెంటబడ్డారు శ్రావణ్కి అయితే. అసలు ఆయన ఏం చేయలేకపోయిండు. వాళ్ళని ఆపుదామన్నా ఆపే సిచ్యువేషన్లో ఏమో అక్కడ మేము ఇద్దరమే ఉన్నాం. నేనైతే అక్కడికి వెళ్ళలేను. నేనైతే వీడియో తీస్తూనే ఉన్నా. అసలు ఇది తీసిందంతా కూడా నాకే తెలియదు. నేను ఇలా టెంపుల్ని కవర్ చేస్తున్నా అనుకున్నా కానీ ఇట్లా కవర్ అవుతుందని నేను అనుకోలేను. ఇక్కడ వచ్చేసి ఇది పిల్లల గుండం అనమాట. కొత్తగా పెళ్ళైన జంటకి కానీ పెళ్ళి అయిన వాళ్ళకి కానీ ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకైనా ఇక్కడికి వస్తారనమాట. ఇందులో మునుగుతారు లేదా వాటర్ చల్లుకుంటారు. మా నానమ్మకైతే పిల్లలు పుట్టకపోతే ఇక్కడనే వచ్చి మునిగిందంట. అట్లయితేనే మా డాడీ పుట్టిండంట ఫస్ట్. సో ఇక్కడ మేము కూడా అందుకే బొట్టు పెట్టుకున్నాము. ఇక్కడ చాలా మంది వస్తుంటారు, పెళ్ళైన కొత్త జంట అందరు వచ్చి ఇక్కడ వాటర్ పోసుకుంటారనమాట తలపైన. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసినాం మేము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళబోతున్నామో చెప్తాను మీకు. దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ అంతా మీకు చూపించేశాను కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామో చెప్తా. ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఇప్పుడు మేమైతే దావత్కి వెళ్ళబోతున్నాం. దావత్ అని అంటే ఏముంటుంది, నాన్ వెజ్ దావత్ అనమాట. అంటే మేకను కోడిని కోస్తారు కదా, మొక్కుకుంటారు కదా, అలా ఒక దావత్కి అయితే వచ్చినాం అనమాట మేము. మా నానమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ దావత్ ఇది. అంటే మా పిన్ని బాబాయ్ వాళ్ళ దావత్కి అయితే వచ్చేసినాం మేము. నడుచుకుంటూ అయితే ఇలా వచ్చేసినాము. ఎండకి మా ఫేస్ ఎలా అయిపోయిందో చూడండి. నాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు. ఆ కార్ తీసేంత వరకన్నా అక్కడ పక్కకు ఒక ఆటో ఉంటే ఆ ఆటోలో అయితే కూర్చున్నా అనమాట నేను. అంత వేడవుతుంది. వెళ్ళేటప్పుడు ఒకలాగుండే, వచ్చేటప్పుడు ఒకలాగుండే. సో ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. దావత్కి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళందరూ ఫుల్ బిజీ ఉన్నారనమాట. చూడండి, వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, ఒక పక్కకైతే తింటున్నారు. ఇలా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. ఇలా సుమంత్ వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్న వాళ్ళదనమాట ఈ దావత్. సో ఇక అందరం అయితే కలిసినాం. మా సైడ్ నుంచి చుట్టాలు వచ్చారు, ఇక్కడ 2 సైడ్ నుంచి చుట్టాలు వచ్చారు. మేము ఇప్పుడే వచ్చాం. రాగానే ఇలా గ్రూప్లో జాయిన్ అయిపోయినాం అనమాట. ఇక్కడ ఒక గేమ్ నడుస్తుంది. నేనే వాళ్ళకు ఒక మూవీ నేమ్ ఇచ్చిన అనమాట, ప్రేమ కావాలి అని చెప్పి. ఇక్కడ భావన అయితే ప్రేమ అని చెప్పింది, వాళ్ళు గెస్ చేసిరు కానీ కావాలి అని చెప్పడానికి దానికి రావట్లేదు. ఎంత ట్రై చేసినా వాళ్ళు మూవీ నేమ్ గెస్ చేయట్లేదు అనమాట. ప్రేమ రావాలి అన్నట్టు చెప్తుంది అది, కానీ ప్రేమ కావాలి మూవీ నేమ్ అనమాట అది. బట్ వీళ్ళు అయితే ఓడిపోయారనమాట అందులో. నెక్స్ట్ అయితే నా టర్న్. గట్టి చెప్పండి. చూసిరు కదా, అన్న యాక్టింగ్కి 1 పాయింట్ వచ్చిందనమాట మా గ్రూప్లో. సో నేనైతే హలో గురు ప్రేమ కోసమే అలా యాక్ట్ చేసి చూపించిన. ఇక వాళ్ళు గెస్ట్ చేసేసిర్రు. నెక్స్ట్ ఇంకో నేమ్ ఇచ్చిన, ఇందులో కూడా వీళ్ళు గెస్ట్ చేసిర్రు అనమాట.
అలా ఒకరు ఓడిపోతున్నాం, ఒకరు గెలుస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, వీళ్ళదే అనమాట దావత్, మా పిన్ని. సో ఇక్కడ అయిపోయిందనమాట ఫుడ్. అందరికైతే ప్రసాదం పంచుతుంది, దేవుడికి నైవేద్యం పెడతారు కదా, ఆ ప్రసాదం అయితే పంచుతుంది అనమాట అందరికీ. ఫుల్ హీట్లో కూడా అలా చుట్టాలందరూ కలిసి అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట అందరూ. ఇప్పుడైతే మేము ఫుడ్ తినే టైం వచ్చింది, అందుకే ఇక్కడికైతే వచ్చేసినాం. మంచిగా మటన్ చికెన్ చేశారనమాట. మటన్ అయితే టేస్ట్ చాలా బాగుండే, మంచిగా తినేసినాం అందరము. ఇలా గేమ్స్ ఆడుకొని ఫుడ్ అయితే తినేసాక ఒక ఖాళీ బీర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చిర్రు నాకు తాగమని చెప్పి. ఖాళీ ఇస్తే నేను ఎట్లా తాగుతా, వీడికి తాగరా అనిస్తే ఈ ప్రణయ్ గాడేమో వాడి మూతి కంటించిండు, వాడి నోట్లోకి పోయింది అది. ఎవరు తాగిర్రేమో కానీ పాపం వాడి నోట్లోకి అంటింది అది. తర్వాత అయితే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళకి మా మమ్మీకి అయితే ఇలా ఫొటోస్ తీస్తున్నారు అందరూ. నేను కూడా ఆ గ్యాప్లో నా యూట్యూబ్కి వీడియో వస్తుంది కదా అని చెప్పి నేను కూడా అలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అనమాట. వీళ్ళందరికీ హాయ్ చెప్పమని చెప్పినాం, అందుకే వాళ్ళు హాయ్ చెప్తున్నారు, మళ్ళీ సిగ్గుపడుతున్నారు. కొంచెం స్టిల్స్ చేంజ్ చేయండి అమ్మ ట్రెండ్కి తగ్గట్టు అంటే అందరు నవ్వుతున్నారు కానీ ఏం చేంజ్ చేయట్లేదు. తర్వాత అయితే అలా కొన్ని హార్ట్ సింబల్స్ అలా ఇలా చేయించారనమాట అక్కడ మాతో పాటు ఉన్న వాళ్ళు. అంటే భావన కానీ, అక్షయ, పద్మజ, వెన్నెల, వీళ్ళందరూ వాళ్ళకి ఏమేమో చెప్తున్నారు ఇలా చేయండి ఇలా చేయండి అని. బట్ వాళ్ళకి పెట్టడానికి వస్తలేదు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి మరి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మా పిన్నేమో చిటికలేస్తుంది, ఒక్కొక్కరు చేస్తున్నారు అనమాట. ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. ఇదంతా ఒరిజినల్ వాయిస్ పెడితే మీరు కూడా నవ్వుకుంటారు, బట్ అలా పెట్టలేను నేను, అందుకే ఇలా చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అందుకే మేము కూడా అంతగానం నవ్వుతున్నాం ఇక్కడ. ఫన్ చేసుకుంటూ ఫొటోస్ దిగితే మా డాడేమో ఇక్కడ కూర్చొని వాళ్ళందరినీ చూసుకుంటూ ఇట్లా పెట్టండి స్టిల్ అట్లా పెట్టండి అని చెప్పి ఇంకా జోక్ చేస్తున్నాడు అనమాట. మేమైతే నవ్వలేకపోయినామైతే. ఒక్కొక్కరు ఎంత ఘోరంగా నవ్వుతున్నారంటే ఆ ఒరిజినల్ పెడితే మీరే భయపడతారు, అందుకే ఒరిజినల్ పెట్టలేకపోయినా నేను. ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఎవరికి తెలియదు, అందుకే వాళ్ళ గొలలో వాళ్ళు ఉన్నారనమాట. నేను వీడియో తీస్తున్నా హాయ్ చెప్పండి అనేసరికి మా సినిమాలో అయితే చిరంజీవి వచ్చేసిండు అనమాట. అలా స్పెట్స్ పెట్టుకొని హాయ్ హాయ్ అని చెప్తున్నాడు. ఇక ఇలా కొంచెం సేపు ఇలా టైం స్పెండ్ చేశాక సడన్ గా చూసేసరికి మా డాడీ ఒక మూలన పోయి కూర్చున్నాడు. నాకెవరొద్దు, నాకెవరితో సంబంధం లేదన్నట్టు పోయి కూర్చున్నాడు. మళ్ళీ మా మామయ్య వాళ్ళందరూ పిలిచేసరికి మళ్ళీ వచ్చాడనమాట. ఇక్కడ వీళ్ళ జోక్స్ మామూలుగా ఉండవు అసలు. ఒక్కోళ్ళ మీద ఒకళ్ళు సెట్టర్లు వేసుకుంటూ ఫోటోలు దిక్కుంటా ఫుల్ నవ్వుతున్నారు ఇక్కడ వీళ్ళు. ఇలా ఫ్యామిలీతోనైతే మంచిగా టైం స్పెండ్ చేసినాం, ఫుల్ నవ్వుకున్నాం. ఇదంతా చేసేదాకా కూడా తెలీదు మేము ఎంత వేడిలలో ఉన్నాం అనేది. అంత వేడవుతున్నా కానీ ఫ్యామిలీ మధ్య ఉంటే అదేం తెలియట్లేదు అసలు మాకైతే. మంచిగా నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ నా ఎనర్జీ అయితే డౌన్ అయిపోయింది. మా డాడీకి బతిలాడుతున్నా, పద డాడీ వెళ్దాం ఇంటికి అని చెప్పి. కరెక్ట్ మేము ఇంటికి వెళ్దాం అనుకునే లోపే బాయ్స్ అందరు మిస్ అయ్యారు. మంచిగా సోడా తాగడానికి వెళ్ళిపోయారు అనమాట అందరు కలిసి. సుధీర్, సుమంత్, కార్తిక్, అనీష్, ప్రణయ్, ఇంకా వీళ్ళతో పాటు శ్రావణ్ కూడా అందరు కలిసి మంచిగా బయట తిరగడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మేమే బుక్ అయిపోయినాం అనమాట ఇంత వేడిలా. నాకు ఎక్కడ కూర్చోవాలో కూడా ప్లేస్ తెలియకుండే. అసలు కూలర్ ఉంది కదా, అక్కడ చైర్ వేసుకొని కూర్చుందామన్నా సరిగ్గా రాదని చెప్పి మంచిగా పోయి మా డాడీ మీద కూర్చున్నా అనమాట. అప్పుడు వచ్చింది మంచిగా చల్లగాలి, అందుకే కొద్దిసేపు అట్లనే కూర్చున్నా. ఇక వీళ్ళ ముచ్చట్లు అన్నీ నడుస్తలేవన్నమాట. ఒకరు ఇక మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక అందరు కలిస్తే ఇక అంతే ఉంటుంది కదా. ఇక్కడ ఎవరం వెళ్దామన్నా వీళ్ళందరి కొడుకులు ఒక్కొక్కరు అందరు మిస్ అయ్యారు. అందరు కలిసి బయటకు పోయారు. వాళ్ళు వచ్చేదాకా మాకు తప్పదని చెప్పి ఇట్లానే వెయిట్ చేసి వాళ్ళందరూ వచ్చాక మెల్లమెల్లగా ఒక్కో కార్ కదులుతూ ఉందన్నమాట. మా వెనక కార్లు మా మామయ్య వాళ్ళే అనమాట. సో అందరం అయితే అలా లైన్గా వెళ్తూనే ఉన్నాం, అందరికీ బాయ్ చెప్పేసి. సో ఫస్ట్ అయితే మేము బయలుదేరిపోయాం. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ డాడీ కాదు, మా మమ్మీ వాళ్ళ అన్న, మా మామయ్య. సో మా ఫేస్లో చూడండి ఎట్లయిపోయినాయో. ఇంటికైతే బయలుదేరిపోయాం గాయస్. ఇలా ఎడుపాయల కమ్మాన్ వచ్చే టైంకి ఇలా పోలీసులు అయితే ఉన్నారనమాట. కార్కి ఫోటో తీసుకుంటున్నారు, అలా ఏమైనా చెలాన్లు ఉన్నాయేమో అని చెప్పి. ఇక్కడ మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారనమాట. వాడు తాగానే లేడు, వానికి టెస్ట్ చేస్తున్నాడు. వీడియో తీస్తే ఆ పోలీస్ నన్నే తిట్టిండు అనమాట, ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పి. మా
మా డాడీ ఏమో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ అని అంటున్నాడు. ఇంకా నయం ఆయన వినలేదు, వింటే ఇద్దరికి తిట్లు పడుతుండే మా డాడీకి నాకు. సో ఇలా ఫన్నీగా ఇలా మా కజిన్స్తోనైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. నేను ఇంకా చాలా రికార్డ్ చేద్దాం అనుకున్నా, అలా చుట్టాలలో పడిపోయి అసలు మర్చిపోయిన వ్లాగ్ మధ్యలో. మళ్ళీ అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు అనమాట, వీడియోస్ తీసుకుంటున్నావా నువ్వు, వ్లాగ్స్ తీస్తున్నావా లేదా అని అంటున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేస్తే ఇంత లెంతీ వ్లాగ్ వచ్చిందనమాట. ఫైనల్గా నా వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది, ఏడుపాయల వ్లాగ్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.